కవి కథా రచయిత ఆలూరి బైరాగి శత జయంతిని పురస్కరించుకుని తెనాలిలోని ఐతానగర్ లింగారావు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహ ఆవిష్కరణను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైరాగి రచించిన రచనలు దేశంలో ఒక ప్రత్యేకతను సాధించాయని ఆయన అన్నారు. ఐతానగర్లోని లింగారావు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఆలూరి బైరాగి విగ్రహావిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆయన శత జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని బైరాగి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచయితగా, సాహితీవేత్తగా, మానవతావాదిగా ఆలూరి బైరాగి దేశంలోనే ఒక ప్రత్యేక రచయితగా గుర్తింపబడ్డారని చెప్పారు. అటువంటి బైరాగి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతూ సాహితీ మూర్తులకు, కవులకు, తెలుగు ప్రజలకు, తెనాలి ప్రజలకు చిరస్మరణీయుడు అని ఆయన పేర్కొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు విగ్రహదాత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెనాలిలో పుట్టి బీహార్లో హిందీ నేర్చుకుని మద్రాసులో విద్యను అందించి అనేక కథలు, సాహితీ రచనలు చేసిన మహోన్నత వ్యక్తి ఆలూరి బైరాగి అని చెప్పారు. ఆయన స్వస్థలంలో విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఆలూరి బైరాగి కథ రచనలు, ఆయన కవితా విధానం భావితరాలకు తెలిసే విధంగా విగ్రహం ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, దానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విగ్రహదాత అయ్యారని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముత్తేవి రవీంద్రనాథ్, బండ్ల మాధవరావు, చెరుకుమల్లి సింగారావు, ఈదర వెంకట పూర్ణచంద్ర, నారాయణ ప్రసాద్, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జన్మించిన ఆయన యొక్క సుగంధాలు కవితా రంగంలో కానీ మానవతా రంగంలో కానీ మరుపురాని వ్యక్తిగా జీవితాన్ని మరల్చుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆలూరి బైరాగి గారు. మరి ముఖ్యంగా మనకి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతానికే కాకుండా తను జీవించి ఉన్నంతకాలం కూడా ఈ సమాజాన్ని ఏదో అందించాలని చెప్పే నిరంతర ప్రయత్నం. చివరికి ఆయన అత్యున్నతమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి రచనలు కానీ, కవితలు కానీ, వారు వృత్తిపరంగా ఉపాధ్యాయులైనా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా వారికంటూ ఒక ప్రత్యేకత. బహుభాషా కోవిదుడు. ఏ భాషలో అయినా సరే ప్రజల యొక్క మనసును రంజింపజేయగలిగినటువంటి మహోన్నతులు. మంచి రూపు ఇచ్చినటువంటి ఆ ఒక శిల్పానికి మనందరం కూడా ఆయన స్మృతుల్ని, ఆయన ఆలోచనల్ని, ఆయన ఆశయాన్ని మనందరికీ గుర్తుండేలాగా ఈరోజున చిరస్మరణీయుడు అని చెప్పుకోవడానికి ఈరోజున ఈ విగ్రహ ఆవిష్కరణ మనం చేసుకోవడం అనేది చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా మాజీ మంత్రిని గౌరవనీయురాలు రాజ్కుమార్ గారికి, రవీంద్ర గారికి, మాధవరావు గారికి, అదే వల్లభరావు గారికి, నారాయణ గారికి, పూర్ణ గారికి, సింగారావు గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, రైతు నాయకుడు పూర్ణ గారికి, వీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు లక్ష్మీప్రసాద్ ప్రజ్ఞాశాలి అయిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సంవత్సర కాలం కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చక్రపాణి గారైనా బైరాగి గారైనా ఎంత ప్రేమ ఉందో మీ అందరికన్నా నాకే బాగా తెలుసు. నాకు ఫోన్ చేసి ఒక 3 నెలల క్రితమే పోట్లాడారు. మీ ఊరు బైరాగి గారిని మీరు గుర్తించరా, మీ ఊరిలో విగ్రహం వేయించడం మీరు వేయరా, నేనే చేయించాను, కనీసం విగ్రహం నేను తీసుకొచ్చి మీ ఊరిలో నేను పెట్టేళ్తానన్నారు. మాట నిలుపుకున్నారు. ఆ మాట నిలుపుకున్నందుకు వారికి ధన్యవాదాలు. ఈ సమీపంలో నుండి ఈ బిల్డింగ్ వెనక వారి ఇల్లు. చక్రపాణి గారికి అతి తమ్ముడు కొడుకు అయినా, తర్వాత అనేక భాషల్లో తర్జుమా చేయటమే కాకుండా విమర్శకులు, రచయిత. అటువంటి బైరాగి గారి విగ్రహాన్ని మన ఊళ్ళో వేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తీసుకున్న చొరవతోనే ఈ విగ్రహం ఇక్కడికి వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలను. యథార్థంగా చెప్పాలంటే నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారకులు బైరాగి గారు. బైరాగి గారిని నాకు పరిచయం చేసి మా గురువు గారు ఆచార్య ఆదేశ్వరరావు గారు బైరాగి గారి దగ్గర ప్రతిపాడులో హిందీ చదువుకున్నారు. తర్వాత ఆయన మెడ్రాస్లో దక్షిణ భారత ప్రచార సభలో ఆదేశ్వర లెక్చరర్ చేయడం. బైరాగి గారు మెడ్రాస్ వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇంట్లోనే ఉన్నారు బైరాగి గారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే రచయితలు, కవులు మనం రచనలు చేసుకుని పబ్లిష్ చేసి చదవండి జనం ఎమ్మడపడతాం. ఈయనెమ్మట ఈయన కవిత్వం కోసం జనం ఆయన ఎమ్మడపడ్డారు.
అట్లాగే తెనాలి వస్తే ఇటువైపు కాలువ అటువైపు కాలువ మళ్ళీ ప్రసిద్ధులందరూ కూడా ఇక్కడే పుట్టారు. మీదు మిక్కిలి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు మా గుడివాడ నుంచి వచ్చి ఇక్కడ తన స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని గోపీచంద్ గారు కానివ్వండి, వాళ్ళు కవిరాజు గారు కానివ్వండి, ఒక భావ విప్లవ వైతాళికుడు కవిరాజు గారు ఇక్కడే నడయాడటం, ఎంతోమంది మహనీయులు ఈ గట్ట మీద పుట్టి వాళ్ళ యొక్క వైభవ ప్రభావాలని, నాకు తెలిసి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత భరద్వాజ్ గారు కూడా కొన్ని రోజులు ఇక్కడే, కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి ఆయన రచనలు కూడా ఇక్కడే ఆలపాటి రవీంద్ర ఉండి ఎన్ని రాస్తూ ఉండే. అంటే అంత గొప్ప నేల ఇది. శ్రీశ్రీ గారిని నేను మొట్టమొదటి చూసింది కూడా తెనాలిలోనే. ఈ విధంగా తెనాలితో నాకు చాలా చక్కటి అనుబంధం. అంతేకాకుండా ఇక్కడ తాలూకా జూనియర్ కాలేజీలో లంకా సదాశివ శాస్త్రి గారు అని చెప్పని ఒక సాంస్క్రిట్ టీచర్ ఉండేవాడు. ఆయన మా గుడివాడలో పనిచేసి ఇక్కడికి వచ్చారు. గుడివాడలో పనిచేసినప్పుడు నేను ఆయన దగ్గర సంస్కృతం చదువుకున్నా. ఇట్లా ఒక మానసికమైనటువంటి వ్యక్తులందరితో స్నేహభావాలు, తెనాలికి గుడివాడికి మాకు తేడా లేదనేటువంటి ఒక ఆంధ్ర ప్యారిస్గా ఈ ఊరి పేరు అంతే. మా గుడివాడ కూడా అందరూ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఎన్టీ రామారావు, అక్కడే నాగేశ్వర ఘంటసాల గారు, మొత్తం రామోజీరావు గారు, మొత్తం అంతా మా గుడివాడ నార వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా అక్కడ వాళ్ళే. అదేవిధంగా ఇక్కడ తెనాలిలో కూడా వైబ్రెంట్ టౌన్స్, ఈ రెండు కూడా వైబ్రెంట్, సంస్కృతి పరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, సామాజికంగానే ఒక వైబ్రెంట్ సిటీస్ ఉంది. అటువంటి చోట తెనాలిలో బైరాగ్ గారి విగ్రహం వేయటం అనేటువంటిది ఒక అవసరమైనటువంటి కార్యక్రమం. అందరూ సహాయ సహకారాలతో ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయగలిగాం. సో రవీంద్రనాథ్ గారి మీద మాత్రం బైరాగ్ గారి సాహిత్యాన్ని, బైరాగి లిటరేచర్ని కొడితే వచ్చేటట్టు మొత్తం లిటరేచర్ వచ్చి ఏర్పాటు చేయవలసిందిగా నేను వారిని కోరుతాను. హిందీ